తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ రవీంద్ర భారతిలో స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ గాయకులు సినీ నేపథ్య గాయకులైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని, ఒక ఆంధ్ర గాయకుడి విగ్రహాన్ని తెలంగాణ నడుబొడ్డున అది రవీంద్ర భారతిలో ఎలా పెడతారని చెప్పేసి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి టీయూజేఏసీ నాయకులను మరి అక్రమంగా అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఉంచడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు టీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ప్రఫుల్ రామరెడ్డి, అధికార ప్రతినిధి గోగికార్ సుధాకర్, ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అదే మాదిరిగా ప్రధాన కార్యదర్శి మోహన్ బైరాగి। ఈ కార్యక్రమంలో ప్రసాద్, ప్రభాకర్, సుజ్జి, లావణ్య, మాధవీలత, లలిత, కె సూర్యకళ, ఇట్టె ప్రభాకర్, బాలలక్ష్మిలతో పాటు సుమారు 20 మంది కార్యకర్తలను గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేశారు। సంస్కృతి సాంప్రదాయాలను తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ అమర విద్యార్థులకు, జోహార్ అమర విద్యార్థులకు, జోహార్ అమర విద్యార్థులకు। కాపాడుకుందాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను। ప్రజా కళలు, ప్రజా సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కళలు, తెలంగాణ కళలు। నా పేరు జి సుధాకర్, తెలంగాణ ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని, టీయూజేఏసీ అధికార ప్రతినిధిని। ఈరోజు తెలంగాణ అనేది లాఠీ రబ్బరు తూటా దెబ్బలకు ఎదురు నిలబడి తెలంగాణ సాధించుకున్నాం। ఆ దెబ్బలతో ఈరోజు ఈ దెబ్బలు అనేటివి కొత్తగా మాకు గతాన్ని చూసుకున్నట్టయితే మలిదశ ఉద్యమంలో దాదాపుగా 1200 మంది అమరవీరులు ప్రాణాలను అర్పించారు। వారి త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డ ఈ తెలంగాణలో ఇంతవరకు గత ప్రభుత్వం చూసినట్టయితే తెలంగాణ కళాకారులకు కానీ, తెలంగాణ వాదులకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ ఎలాగానే కానీ గౌరవించలేదు। కానీ ఈరోజు 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మేమేమనుకున్నామంటే ఏదో తెలంగాణ కళాకారులకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ అన్ని విధాలుగా మేలు చేస్తాడు, అన్ని విధాలుగా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటాడని 2.5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పరాయి పాలన కోసం ఎదురు చూడడం జరుగుతుంది। ఎందుకంటే ఈరోజు కళాకారులు తెలంగాణలో లేనట్టుగా, వాళ్ళు ఎంత గొప్ప కళాకారులు అంటే చుక్క సత్తయ్య కానీ, మిద్దె రాములు కానీ, వరంగల్ శంకరన్న కానీ, డి సారంగపాణి కానీ, గద్దరన్న కానీ, నిన్న గూడ అంజన కానీ, అందశ్రీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద పాడినటువంటి కళాకారులు చాలా మంది ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు। వాళ్ళ విగ్రహాలు ఈరోజు రేవంత్ రెడ్డి గుర్తులేదు। ఈరోజు తను చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు చెప్పినట్టు ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టి, ఈరోజు రవీంద్ర భారతి అంటే తెలంగాణకు కళలకు ఒక గుండెకాయ లాంటిది, అలాంటి గుండెకాయ మీద ఈరోజు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టిండంటే ఆయన తెలంగాణ వాద్య, తెలంగాణ కోసం ఒక పాట వాడిండా, లేదంటే ఏ రోజైనా జై తెలంగాణ నినాదం చేసిండా, ఏ స్లోగన్ ఇచ్చి ఆయన విగ్రహం పెట్టిరు ఇక్కడ। కాబట్టి ఈరోజు మేము ఒకటే వ్యతిరేకిస్తున్నాం, ఆయన విగ్రహాన్ని ఈరోజు మీరు వెంటనే తొలగించాలి, లేదంటే రేపు భవిష్యత్ కార్యాచరణ మరొకటి రూపొందిస్తాం। ఈరోజు మేము ఏం చేసినామని శాంతియుతంగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము నిరసన తెలియజేస్తే ఈరోజు అమానుష్యంగా 60 ఏళ్ళు 50 ఏళ్ళ పైన ఉన్నటువంటి బీపీ షుగర్ ఉన్నటువంటి పాప మహిళలు
వాళ్ళని మహిళలను చూడకుండా నిర్దాక్షంగా ఆ కుక్కలు వేసుకొచ్చే లాంటి DCM లో వాళ్ళని ఎట్లా వేసిరంటే అక్కడ వేసుకొచ్చి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కి ప్రొద్దు నుంచి లేకపోతే సాయంత్రం వరకు ఈ రోజు ఇక్కడ నిలబెట్టారు. ఏమైతే మీరు కూకోబెడితే ఒక రోజు కూకోబెడతారు, 2 రోజులు అరెస్ట్ చేస్తారు, 3 రోజులు అరెస్ట్ చేస్తారు, అంతకంటే మిమ్మల్ని ఆపలేరు కదా. విగ్రహం అక్కడనే ఉంటది కదా. ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి, ట్యాంక్ బండ్ విగ్రహాలు, ఆంధ్రాలో విగ్రహాలు ట్యాంక్ బండ్ పైన ఉంటే ఏ విధంగా ఎలా అయినా మీరు ఒక చూసుకోవాలి. కానీ మేము అట్లా విధ్వంసం చేస్తామని అంటేనే మేము. కాబట్టి వెంటనే మీరు ఆ విగ్రహాన్ని తీసుకొని పోయి విశాఖపట్నం, వైజాగ్, అక్కడ ఉన్న విజయవాడ, గుంటూరు, లేకపోతే కాకినాడ బీచ్ లో, ఎందుకంటే ఆయన బీచ్ పాటలు ఎక్కువ పాడింది కాబట్టి అట్లా అసలు బీచ్ లో మీరు చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ పక్కది అది ఏంటది, తెలంగాణ లోపల గుండెకాయ అది. హైదరాబాద్ పక్కకున్న సెక్రటరియట్ కానీ, అక్కడ అమరవీరుల స్తూపం కానీ, అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, అక్కడ ఉన్న దాన్ని పక్కన తీసుకొని వచ్చి ఈయన ఏం విగ్రహం పెట్టిండు, ఏం పాటలు పాడిండు, ఎందుకు పెట్టిండు, ఆయనకు అంత పెద్ద గౌరవం ఎందుకు అని మేము ఈ రోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి దాన్ని వెంటనే ప్రభుత్వం ఇంకొకసారి ఆలోచన చేయాలి. మీరు అన్నట్టు ఏంటంటే గతంలో నుంచి మేము దాదాపుగా విగ్రహం కోసం ఎప్పుడైతే పెడతామన్నారో అప్పటి నుంచి మేము శాంతియుతంగా రిప్రజెంటేషన్ రూపంలో ప్రభుత్వానికి మేము ఇస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు పట్టించుకోలేరు. ఇక రేపే భవిష్యత్ కార్యాచరణ వాళ్ళే చూస్తారని మేము మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.